నమస్కారం న్యూస్ డెస్క్ వీక్షకులకు స్వాగతం। ఈ రోజు జాతీయ అంశాలకు సంబంధించి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది। శబరిమల క్షేత్రం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది। తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది। ఈ నెల 22, 29 తేదీల్లో సికింద్రాబాద్ దగ్గరలో మౌలాలి నుంచి కొల్లాం వరకు, ఈ నెల 24 డిసెంబర్ 1 తేదీల్లో కొల్లాం నుంచి మౌలాలి వరకు, నవంబర్ 18, 25 తేదీల్లో మచిలీపట్నం నుంచి కొల్లాం వరకు, నవంబర్ 20, 27 తేదీల్లో కొల్లాం టు మచిలీపట్నం ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది। భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరింది। ఇది ఇలా ఉండగా మండలం మకర విలక్కు సీజన్లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెలుసుకుంది। శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తారు। తొలి రోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30,000 మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమాచారం। భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని 1 గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది। ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగించినట్లు కూడా తెలిపింది। శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకులు అరుణ్ కుమార్ నంబుదూరి తెరిచినట్లు దేవస్థానం బోర్డు పేర్కొంది। మండల సీజన్ శనివారం నుంచి అధికారంగా ప్రారంభమై డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది। డిసెంబర్ 30 నుంచి మొదలయ్యే మకర విలక్కు జనవరి 20, 2025 వరకు కొనసాగుతుంది। నిత్యం 18 గంటల పాటు దర్శనాలకు అనుమతిస్తారు। తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తుల దర్శనాలు ఉంటాయి।